అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈ వీడియోలో మనం నేర్చుకునేటువంటి టాపిక్ ఏంటంటే సేల్స్ ఇన్వాయిస్లో క్యాష్ ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఎలా చేయాలి. మామూలుగా సేల్స్ ఇన్వాయిస్లో మళ్ళీ నేర్చుకుంటాం. సో ఎలా చేయాలి, క్యాష్ ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఎలా చేయాలి అది నేర్చుకుంటాం. సో ఈ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి, నా ఛానల్లోకి వచ్చి నా వీడియోస్ చూసే వాళ్ళందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ దగ్గర ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు అన్నింటికి మీకు నోటిఫికేషను వస్తుంది. అలాగే నా ఛానల్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. అలా స్కిప్ చేస్తే మీకు అంతవరకే ఆ టాపిక్ అర్థం అవుద్ది, మిగతా భాగం మీకేమీ అర్థం కాదు. కాబట్టి చివరి వరకు చూడండి. అవసరమైతే ఎన్నిసార్లు అయినా చూడండి, వీడియోని ఎక్కువసార్లు చూడండి, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఈ యొక్క వీడియోలో నేను చూపే ఎగ్జాంపుల్స్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కానీ ఏమున్నా సరే చేసినప్పుడు మీరు అవి ప్లస్ నేను చేసినవి కూడా అవి ప్లస్ ఇంకేమైనా మీ సొంతగా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎన్నిసార్లు ఎక్కువగా మీరు ఈ టాలీలో ప్రాక్టీస్ చేస్తారో మీకు అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. సో ఇలా చివరి వరకు చూసిన తర్వాత వీడియో బాగా ఉన్నట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఇతరత్ర ఏమైనా విషయాలు ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ని తప్పకుండా పోస్ట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ని పోస్ట్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా. ఓకే, నా ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒక కంపెనీని క్రియేట్ చేసినాను, శ్రీ వెంకటేశ్వర కంప్యూటర్స్ అని చెప్పి. సో దీన్ని క్రియేట్ చేసేదంతా మామూలు అని తెలుసు మనకి, ఆల్టర్లోకి వెళ్తే తెలుస్తుంది ఎలా క్రియేట్ చేస్తాం, ఇయర్ అన్ని ఇస్తాం, ఈ యొక్క స్టేటు ఖచ్చితంగా పిన్ కోడ్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇతర డీటెయిల్స్ మొబైల్ నెంబరు, టెలిఫోన్ ఉంటే టెలిఫోన్ నెంబరు, ఫ్యాక్స్ అనేది ఎవరు యూజ్ చేయరు. ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఈ బిజినెస్కి ఈమెయిల్ అడ్రస్సు, అలాగే ఏదైనా వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తాం. యాక్సెప్ట్ చేసిన తర్వాత కొత్త కంపెనీ అయితే డైరెక్ట్గా మనం కంపెనీ ఫీచర్స్కి వెళ్తాము. సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ నేను క్రియేట్ చేసినాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళలేదు, F11 నొక్కి అప్పుడు వెళ్ళి మెయింటైన్ అకౌంట్స్, అకౌంటింగ్ ఫీచర్స్, ఇన్వెంటరీ ఫీచర్స్, ట్యాక్స్, ఈ మూడు మెయిన్. ఇవంతా సింపుల్, ఇవన్నీ తర్వాత అవసరమైతే వాడతాం, లేదంటే లేదు. ఈ మూడు మాత్రం ఖచ్చితంగా వాడుతుంటాం. అకౌంటింగ్ ఫీచర్స్లో మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్, బిల్ వైజ్ ఎంట్రీ, రెండింటికి ఖచ్చితంగా ప్రతి బిజినెస్కి ఈ రెండు ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలి. ఇన్వెంటరీ ఉన్నట్లయితే, అంటే గూడ్స్ ఉన్నట్లయితే, సర్వీస్ ఉంటే గూడ్స్ అక్కర్లేదు, సర్వీస్గా ఉన్న గూడ్స్ ఉన్నట్లయితే మనం డీల్ చేస్తే ఇన్వెంటరీ ఫీచర్స్లో మెయింటైన్ ఇన్వెంటరీ ఎస్ చేయాలి. అలాగే ఇంటగ్రేట్ అకౌంట్స్ విత్ ఎంట్రీ, ఈ రెండింటిని ఎస్ చేయడం అంటే ఎనేబుల్ చేయడం, నో అంటే డిసేబుల్, ఎనేబుల్ చేయాలి. తర్వాత ఇంక మిగతా ఏమైనా అవసరమైనప్పుడు చేసుకుంటాం. నెక్స్ట్ ట్యాక్సేషన్లో ఫస్ట్ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ, దీంట్లో ఆటోమేటిక్గా స్టేట్ అదే తీసుకుంటుంది, మనం క్రియేట్ చేసినప్పుడు ఇచ్చింది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ టైప్ వచ్చి బై డిఫాల్ట్ రెగ్యులర్ తీసుకుంటుంది. మనం రెగ్యులర్ కాకుండా కాంపోజిషన్ అయితే కాంపోజిషన్ ఇవ్వాలి, రెగ్యులర్ అయితే రెగ్యులర్ డిఫాల్ట్. ఇది ఆసియా అదర్ టెరిటరీ నో పెడతాం. ఇక్కడ ఖచ్చితంగా మన యొక్క జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్, జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటాం, దాన్ని సింపుల్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటాం. మనం రిటర్న్ ఎలా ఫైల్ చేస్తాం, మంత్లీ. ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా, నాట్ అప్లికబుల్ ఇచ్చినా పర్లేదు, ఈవీ సెన్స్ ఇవ్వలేదు, ఈ ఇన్వాయిస్ అక్కర్లేదు, ఈవే బిల్ అక్కర్లేదు, ప్రస్తుతానికి నో పెడతాం. దాని తర్వాత కింద రెండో దానికి వచ్చి దీన్ని ఎస్ చేసి ఇక్కడ ఇది అక్కర్లే, హెచ్ఎస్ఎన్ కోడ్ అలాగే జిఎస్టీ డీటెయిల్స్ ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఒకే రకమైన గూడ్స్, ఒకే జిఎస్టీ నెంబరు, ఒకటే రేట్ ఉంటే అలాంటప్పుడు ఇక్కడ ఇచ్చేస్తే తర్వాత ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదంటే వేరే వేరే రకాల గూడ్స్లు, వేరే హెచ్ఎస్ఎన్ కోడ్, అలాగే వేరే వేరే రేట్లు ఉన్నప్పుడు ఇక్కడ ఇవ్వకుండా డైరెక్ట్గా స్టాక్ ఐటమ్స్లోనే ఇస్తాము. కాబట్టి ఏమి ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి హెచ్ఎస్ఎన్కి సంబంధించి క్రియేట్ హెచ్ఎస్ఎన్ కోడ్ కాలం సమ్మరీ ఫార్ ఆల్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. కిందకు వచ్చిన బై డిఫాల్ట్ అది 4 ఉంటుంది. బై డిఫాల్ట్ మినిమం లెంగ్త్ ఆఫ్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఎన్ని డిజిట్లు ఉండాలి, 4 ఉంటుంది మినిమం. మనం 6 కానీ 8 తీసుకుంటే ఇంకా మంచిది, కనీసం 6 అన్నా తీసుకుంటే మంచిది. యాక్సెప్ట్ చేస్తాం. ఇంకా మిగతా ఏదైతే మళ్ళీ విండో యాక్సెప్ట్ చేస్తాం. కంపెనీ క్రియేట్ చేసాం, ఫీచర్స్ యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు మనం దీంట్లో
మామూలుగా ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో నేను 2 ఎంట్రీలు వేసాను. ఎందుకంటే ఇప్పుడు మనం బిజినెస్ చేసేటప్పుడు క్యాపిటల్ కావాలి, కొత్తగా క్రియేట్ చేస్తే పాత కంపెనీ అయితే బ్యాలెన్స్ ఉంటుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ అది ఉంటుంది, లేకపోతే మనం క్రియేట్ చేస్తాం. కానీ నేను వేసాను, నేను లెడ్జర్స్లో ఈ లెడ్జర్లో చావసినవన్నీ చేశాను. వాటిల్లో క్యాపిటల్ క్రియేట్ చేశాను, అలాగే స్టాక్ ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ క్రియేట్ చేశాను, కొన్ని ఐటమ్స్ క్రియేట్ చేశాను, కొన్ని ఐటమ్స్ క్రియేట్ చేశాను, కొన్ని ఐటమ్స్ క్రియేట్ చేశాను. 2 ఐటమ్సే కంప్యూటర్స్ వచ్చి డెల్ ల్యాప్టాప్ అండ్ హెచ్పి కంప్యూటర్ అనేది నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఈ క్యాపిటల్ తెచ్చింది మనకి స్టార్ట్ చేయాలంటే కావాలి కాబట్టి నేను ఆల్రెడీ ఏప్రిల్ 1 నాడు క్యాపిటల్కి వచ్చి ఒక 2 lakh రూపీస్ క్యాపిటల్ వచ్చినట్టు బీయింగ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ బ్రాట్ ఇన్ టు బిజినెస్ అని క్రియేట్ చేశాను. మనం సేల్స్ ఇన్వాయిస్లో నేర్చుకుంటాం ఈ యొక్క ఏంటిది ఈ సేల్స్ ఇన్వాయిస్లో క్యాష్ ట్రాన్సాక్షన్ ఎలా ఎంటర్ చేయాలని నేర్చుకుంటాం. దానికోసం అది సేల్ చేసేటప్పుడు పర్చేస్ గూడ్స్ ఉండాలి కాబట్టి రన్నింగ్ బిజినెస్ అయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, గూడ్స్ యూజ్ చేస్తాం. లేకపోతే కొత్త కంపెనీ అయితే ముందుగా మనం పర్చేజ్ చేస్తేనే మనం క్రియేట్ చేయగలం, సేల్ చేయగలం. కాబట్టి నేను పర్చేజ్ ఎంట్రీ వేసాను ఒకటి. సో తర్వాత నేర్చుకుంటాం క్యాష్ ఎంట్రీ, పర్చేజ్ ఓచర్లో కూడా క్యాష్ ఎంట్రీ ఎలా తర్వాత నేర్చుకుంటాం. ప్రస్తుతానికి ఇప్పుడు సేల్స్ కాబట్టి సేల్ చేయడానికి మనకు గూడ్స్ ఉండాలి కాబట్టి పర్చేజ్ చేసాం, ల్యాప్టాప్, డెల్ ల్యాప్టాప్, హెచ్పి కంప్యూటర్, అంతే. ఇప్పుడు మనం తర్వాత మన దీనికి మనం సేల్ చేసినప్పుడు ఈ పర్చేజ్ అంటే సేల్స్ అనేది మనం 2 రకాలుగా సేల్ చేస్తాం. ఒకటి క్యాష్ సేల్స్, ఇంకోటి క్రెడిట్ సేల్స్. ఎక్కువగా క్రెడిట్ సేల్ చేస్తుంటాం, అప్పుడప్పుడు క్యాష్ సేల్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రెడిట్ సేల్ చేసినట్లయితే సో మనం ఏం చేస్తాం, ఏప్రిల్ 1 కదా, సో 2 ఏప్రిల్ తీసుకుందాం. 2 ఏప్రిల్ F2 నొక్కినట్లయితే నెక్స్ట్ డేట్ వస్తుంది ఆటోమేటిక్గా. అదే లేదు వేరే డేట్ అయితే మార్చుకోవాలి, టైప్ చేయాలి ఇక్కడ, లేకుంటే నెక్స్ట్ డేట్ మనకు కావాలంటే అదే అలాగే వస్తుంది, యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పోతే ఇక్కడ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చేసేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఖచ్చితంగా పర్చేజ్ కాకుండా సేల్స్కి తీసుకుంటాం కదా, సేల్స్ అంటే F8 నొక్కాలి. ఇక్కడ సేల్స్ F8 నొక్కొచ్చు, లేదా కీబోర్డ్ F8 నొక్కొచ్చు. సేల్స్ యొక్క వౌచర్ నంబర్ ఉంటుంది పైన, అదే సేల్స్కి సంబంధించిన ఇన్వాయిస్. అదే పర్చేజ్ అయితే పర్చేజ్ వౌచర్ నంబర్ ఇన్వాయిస్ కాదు. మన సప్లయరు ఒక్కొక్క సప్లయరు ఇచ్చేటటువంటి ఇన్వాయిస్ వేరే వేరే నంబర్ ఉంటుంది కాబట్టి దాని కింద పర్చేజెస్ వౌచర్ నేమ్ కింద సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది, అక్కడ వాడి ఇచ్చిన ఇన్వాయిస్ నెంబర్ వేయాలి. సేల్స్కి మాత్రం మనం ఇస్తాం కాబట్టి మనం సీరియల్ ప్రకారం ఇస్తాం కాబట్టి అందరికి మనం ఒకటికి ఇస్తాం, ఎవరికైనా ఇవ్వని మనం సీరియల్ ప్రకారం ఇస్తాం కాబట్టి మన సేల్స్ వౌచర్ నంబరే ఇన్వాయిస్ కూడా ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాం. ఈ సేల్ అనేది మనం క్రెడిట్కి సేల్ చేయొచ్చు, క్యాష్కి సేల్ చేయొచ్చు. సో క్రెడిట్ సేల్ చేస్తాం, డెటార్కి సేల్ చేస్తాం, మన స్టేట్ కానీ వేరే స్టేట్ కానీ. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ ట్రేడర్స్, డెటార్స్, అలాగే ఇక్కడ రామకృష్ణ అనేది ఏమంటామంటే రామకృష్ణ అంటే ఇండివిజువల్. సో ఎక్సెల్ ట్రేడర్స్ తీసుకుంటాం, సేల్ చేస్తున్నాం పంపిస్తాం గూడ్స్, డిస్పాచ్ డీటెయిల్స్, యాక్సెప్ట్. ఇక్కడ దీంట్లో ఇదంటే ప్రస్తుతానికి ఇది అవసరం లేదు, మనకి మనం నేర్చుకోవట్లేదు, ఇప్పుడు అవసరం లేదు మనకి. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఎక్సెల్ ట్రేడర్స్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఎక్సెల్ ట్రేడర్స్ శ్రీనగర్, చెన్నై, తమిళనాడు. సో ఇంటర్ స్టేట్ కాబట్టి నెంబర్ ఇచ్చాం, అన్ని డీటెయిల్స్ మనం క్రియేట్ చేసిన ముందే అవన్నీ ఇక్కడ వచ్చినాయి. ఇప్పుడు ఇది ఇంటర్ స్టేట్ కాబట్టి మనం సేల్ చేసినప్పుడు ఐజిఎస్టీ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పార్ట్ ఎవరి పేరుతో బిల్ వేస్తున్నామా, బిల్లు బయ్యర్ బిల్టోన్ ఉంది. అలాగే వాడికే మనం డెలివరీ ఇచ్చినా, వాడికే వేరే అడ్రస్లో డెలివరీ ఇచ్చినా, లేదు వేరే అతని యొక్క కస్టమర్ మనకు సంబంధం లేదు, అతని కస్టమర్కి మనం డెలివరీ ఇచ్చిన అతని కస్టమర్ పేరు, అడ్రస్, అతని యొక్క వేరే అడ్రస్ ఉంటుంది, అవన్నీ కూడా మనం సపరేట్గా ఎంటర్ చేయాలి. అంటే ఇది బిల్లు ఎవరి పేరుతో వేస్తున్నాం, ఎవరికి డెలివరీ ఇస్తున్నాం, ఇతనికే ఇస్తున్నామా, ఇతనికే ఇదే అడ్రస్లోనా వేరే అడ్రస్లోనా, లేదు వేరే అతనికి వేరే అడ్రస్లో ఇస్తున్నామా అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. అలా అవసరమైనప్పుడు దాన్ని బిల్ టు షిప్ టు మోడల్ దీని ముందు వీడియోలో నేర్చుకున్నాం, దీంట్లో కూడా పెడతాం. ఇటు పెట్టి ఫస్ట్ సపరేట్ బయ్యర్ అండ్ సెల్లర్, బయ్యర్ అండ్ కన్సైనీ దీన్ని ఎస్ చేసినట్లయితే ఇక్కడ వస్తుంది. సో జెక్ట్గా ఇదే పేరు వస్తుంది, పేరు అడ్రస్. సో ఇతనికే సప్లై చేస్తుంటే ఇదే అడ్రస్కి అలాగే ఉంటుంది, ఓకే. లేదు ఇతనికే సప్లై చేసినాం కానీ ఇక్కడ వేరే అడ్రస్ సప్లై చేసినాం. సో వేరే అడ్రస్ అంటే ఇదే స్టేట్ కావచ్చు, వేరే స్టేట్ కావచ్చు, ఇతను ఏ స్టేట్ అయినా మనకు సంబంధం అడ్రస్ ఇస్తాం. టీ నగర్, చెన్నై. సో ఇతను ఎక్సెల్ ట్రేడర్స్ అక్కడే ఉన్నాడు, అతని ఫ్యాక్టరీ ఉంది చెన్నైలోనే, తమిళనాడులోనే, చెన్నైలో కావాలి ఇంకొక స్టేట్ ఇంకొక సిటీలో ఉంది, ఆ అడ్రస్ పెడతాం. లేదంటే సేమ్ అడ్రస్ పెడతాం. ఇది నిన్న దీని గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ మనం ఈ విధంగా తీసుకొని యాక్సెప్ట్ చేసాం.
సేల్ చేస్తాం గూడ్స్ కాబట్టి సేల్స్ ఎలాగ చేయాలో తెలుసు. ఇప్పుడు ఏం చేస్తాం అంటే డెల్ ల్యాప్టాప్ ఒక 2 అమ్మినాం, ఒక అమౌంట్ మనం ఇక్కడ మనం ఎంత పర్చేజ్ చేసాం దానికి లాభం కలుపుకొని అమ్మాలి కాబట్టి నేను పని చేస్తాను. నేను ఇక్కడ పర్చేజ్ ఎంత వేసాను చూద్దాం. పర్చేజ్లో చూడండి ఇక్కడ 5,000 వేసాం, చాలా తప్పు. 20 ఇది వచ్చి 20 కాదు, ఒక 5 తీసుకుందాం. ఇది ఒక 25,000 తీసుకుందాం. ఓకే, ఈ యొక్క 5 తీసుకుందాం. 5 అయితే 10 తీసుకుందాం. 10 తీసుకుందాంలేండి. ఇది ఒక 10, 25,000. ఇది ఒక 10, ఇది వచ్చి 30,000. ల్యాప్టాప్ డెస్క్టాప్ కాబట్టి కంప్యూటర్ డెస్క్టాప్. సో ఇది తీసుకున్నాం. ఇప్పుడు మనం సేల్ చేసేటప్పుడు మనం చూడండి, ఇప్పుడు సేల్ చేస్తున్నాం. సేలు F8 సేలు. సో పర్చేజ్ చేసింది ఎవరి దగ్గర నుంచి? మనం పర్చేజ్ చేసింది రఘురామ్. సో మనం సేల్ చేసేది ఎక్సెల్ ట్రేడర్స్ సేల్ చేస్తున్నాం. యాక్సెప్ట్ సేల్స్. ఫర్ ఎగ్జాంపుల్ డెల్ ల్యాప్టాప్ ఒక్క ఐటమ్ అమ్మాం. ఫర్ ఎగ్జాంపుల్ కొనింది 10 కదా, లేదంటే 2 ఐటమ్స్ అమ్మాం, 2 నంబర్స్ అమ్మాం. రేట్ వచ్చి 25,000 కదా, 30,000కి అమ్మాం. ఓకే, 2. ఇది వచ్చి రెండవది. ఒకటే ఉంటే ఒకటి, లేదంటే 2. ఇంక లేవనుకోండి, అప్పుడు ఎండ్ ఆఫ్ లిస్ట్ దానికి వచ్చేస్తే కిందకు వచ్చేస్తాం. దీని తర్వాతనే వస్తాం. సెకండ్ స్టాక్ ఐటమ్ ఉంటే ఎంటర్ చేస్తాం, లేకుంటే టోటల్ వస్తుంది కదా. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ అయితే టోటల్ అవుతుంది. ఇప్పుడు లేదు కాబట్టి టోటల్ కిందకి రావాలంటే కిందకు వస్తే ఇది. సో ఇప్పుడు మనం ఇక్కడ ట్యాక్స్ వేస్తాం. సో లేదంటే మనం 2 ఐటమ్స్ ఉన్నాయి అనుకుంటాం. ఇప్పుడు దీన్ని కూడా సేల్ చేసినాం. HP కంప్యూటర్లు ఇవి ఒక 2 నంబర్లు అమ్మాం. ఇది వచ్చి 38,000కి అమ్మాం అనుకుందాం. ఈ విధంగా చేసాం. యాక్సెప్ట్. ఇప్పుడు CGST తీసుకోవద్దు. ఎందుకని? మనం సేల్ చేసిన ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఎవరు చూడండి, తమిళనాడు కాబట్టి CGST మనం వేసినట్లయితే తీసుకోదు. మనం ఏం చేయాలి? IGST వేయాలి. IGST వేస్తాం. సో ఇదే ఇన్వాయిస్ నెంబర్ మంది. సో న్యూ రెఫరెన్స్ ఇన్వాయిస్ నెంబర్ తీసుకుంది. ఓకే, ఈ విధంగా మనం సేల్ చేసాం. ఇక్కడ మనం దీన్ని తీసుకుంటే చూడండి, ఇక్కడ సేల్స్ అకౌంట్ ఉంది, పార్టీ అకౌంట్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ పార్టీ డీటెయిల్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేసినట్లయితే Ctrl+P అంటే ఇన్వాయిస్ ప్రింటింగ్ అనమాట. ఇదే ఈ సేల్స్ వౌచర్ని ప్రింట్ చేస్తే ట్యాక్స్ ఇన్వాయిస్ అవుతుంది. దీన్ని మనం ప్రివ్యూ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనం F4 అంటే జూమ్ అవుతుంది. చూడండి, బయ్యర్ ఎవరికి మనం సేల్ చేసింది, బిల్ వేసేది ఎవరికి? ఎక్సెల్ ట్రేడర్స్. కన్సైనీ కూడా ఎక్సెల్ ట్రేడర్సే. అడ్రస్ కూడా 2 ఒకటి. అడ్రస్ వేరే కావచ్చు, ఏదైనా సరే. కన్సైనర్ అంటే బయ్యర్ ఎవరు, అతని పేరుతో బిల్ వేస్తాం. అతను బయ్యర్ యొక్క ప్లేస్ ఏదో దాని ప్రకారం ఏమైనా ట్యాక్స్ వేయాలి. సపోజ్ ఇక్కడ ఇది టీనగర్లో, ఈ ఏజెంట్ టీనగర్లో, ఇతను కాదు వేరే వ్యక్తి. సపోజ్ ఇతని కస్టమర్ ఇంకొక పార్టీ, అతనికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అతనికి సప్లై చేయమంటే అతని పేరు, అతని అడ్రస్, అతని నంబర్ ఇస్తాం. కానీ ఇక్కడ మాత్రం మనం ఎవరికి బయ్యర్ ఎవరో వాళ్ళ స్టేట్ ప్రకారం వేస్తాం. ఇతను ఎందుకంటే దారిలో ఎవరు వెహికల్స్ ఆపకుండా, గూడ్స్ ఇప్పకుండా, ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఈయనకి అమ్మినాం, ఇతనే డెలివరీ ఇస్తున్నాం అని చెప్పి చూపినారు. సో ఈ విధంగా మనకి ఎక్సెల్ ట్రేడర్స్ అని పేరు వచ్చేసింది. 2 అదే వచ్చింది. వేరే ఇక్కడ ఈ పేరు ఉంటుంది బయ్యరు. ఇది వచ్చి సేమ్ పేరు ఉండొచ్చు, సేమ్ అడ్రస్ ఉండొచ్చు, వేరే అడ్రస్ ఉండొచ్చు, లేదా వేరే పేరు వేరే అడ్రస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా బిల్ ఉంటుంది. ఇది మనం ఏంది, క్రెడిట్ సేల్ చేశాము, పార్టీ పేరు, దీన్ని ప్రింట్ చేసి ఇస్తాం. అలా కాకుండా మనం ఒక్కోసారి మనం క్యాష్కి సేల్ చేస్తాము. క్యాష్ కంటే క్యాష్ కావచ్చు, చెక్ అంటే బ్యాంక్ కావచ్చు. సో క్యాష్ అయినా ఇవ్వచ్చు, సేల్ చేయొచ్చు. మనం సేల్ చేస్తే అతను బ్యాంక్ అయినా మనకు చెక్ అయినా ఇవ్వచ్చు. సో క్యాషో బ్యాంకో, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అనుకుంటాం. తినుంటే ఎంటర్ చేసినప్పుడు డిస్పాచ్ డీటెయిల్స్, నెక్స్ట్ Ctrl+A నొక్కితే యాక్సెప్ట్ చేస్తాం కదా. యాక్సెప్ట్ చేసినప్పుడు ఇక్కడ కూడా చూడండి, బయ్యరు బిల్ టు మెయిలింగ్ నేము ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్యాష్ అనే వస్తాయి కదా, క్యాష్ అనే వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం క్యాష్ ఉంది, దీని తర్వాత కింద సేల్స్ లెడ్జర్ వస్తుంది. ఈ క్యాష్ సేల్స్ మనం సేల్స్ క్యాష్కి అమ్మాం కాబట్టి క్యాష్ వస్తుంది మనకి. క్యాష్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది, ఖచ్చితంగా మారదు. కానీ ఇక్కడ మనం ఈ విధంగా మనం క్యాష్ ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్యాష్ ఎంటర్ చేసాం, దాంతో సేల్స్ ఎంటర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ డెల్ కంప్యూటర్ ఒకటే తీసుకుందాం. సపోజ్ 2 ఐటమ్స్ అమ్మాం, 38,000 అనుకుందాం. సో 76,000 తీసుకుంటే ఈ క్యాష్ అన్నప్పుడు ఇప్పుడు దీనికి మనం చూడండి, దీనికి CGST వేస్తాం. వేస్తే ఇన్వాయిస్ నెంబర్ 8. సో దీనికి న్యూ రెఫరెన్స్ రాదు. ఎందుకని? న్యూ రెఫరెన్స్ అంటే పెండింగ్ బిల్
మనకి పెండింగ్ ఏముంటుంది, ఇది వాడు క్యాష్ ఇచ్చేస్తాడు కాబట్టి పెండింగ్ ఏముండదు, బాకీ ఉండడు. ఎవరికి బాకీ ఉన్నాం, వాడు మనకి బాకీ ఉండడు మనం సేల్ చేసినంత మాత్రం. కాబట్టి దీనికి బిల్ వైజ్ డీటెయిల్స్ రావు. సో ఈ విధంగా వస్తే చూడండి, ఇక్కడ ఈ విధంగా మనం బిల్ వేస్తే ఇస్తాం కదా, ఈ విధంగా బిల్ ఇచ్చినట్లయితే చూడండి, ఇప్పుడు దీన్ని పేజ్ అప్, దీన్ని ప్రింట్ చేసినట్లయితే చూడండి, ప్రివ్యూకి వెళ్ళినట్లయితే చూడండి, ప్రివ్యూకి వెళ్తే కంట్రోల్ చూడండి, ఇక్కడ క్యాష్ అని ఉంది. సో ఇతను ఇదే ఉండొచ్చు, ఏముండదు, ఇక్కడ క్యాష్ అని ఉంది. సో మనం సేల్ చేస్తున్నాం, క్యాష్ అని ఉంది. మనం ఇచ్చేటటువంటి పార్టీ ఎవరు, ఏ పార్టీకి ఇస్తున్నాం, ఆ పార్టీకి మనం పార్టీ పేరుతో బిల్లు ఇవ్వాలి. ప్లస్ ఆ పార్టీ కూడా తన బిల్లు పేరు లేకుండా బిల్లు తీసుకోడు, ఆ పార్టీ కూడా తన పేరు లేకుండా బిల్లు తీసుకోడు. దీంట్లో క్యాష్ అనే ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇది, అందువల్ల ఏంటంటే మనం దీన్ని ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు లోపల పార్టీ డీటెయిల్స్లో క్యాష్ అంటే ఇక్కడ క్యాష్ ఇస్తే క్యాష్, ఇక్కడ బ్యాంక్ ఇచ్చామనుకోండి, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నాం. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్లయితే చూడండి, యాక్సెప్ట్, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, క్యాష్ అయితే క్యాష్, బ్యాంక్ అయితే బ్యాంకు, ఏదైతే అది వస్తుంది. సో ఇలాంటప్పుడు మనం ఇక్కడ బ్యాంకు క్యాష్ తీసుకుందాం. మళ్ళీ క్యాష్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇలా వస్తుంది కదా. కానీ మనం దీన్ని ఇక్కడ క్యాష్ అని ఉంచకుండా ఖచ్చితంగా పార్టీ పేరు ఉండాలి. కానీ లెడ్జర్లో మాత్రం ఇక్కడ క్యాష్ అకౌంట్ ఇచ్చాం, ఇక్కడ కేసు ఇచ్చాం, క్యాష్ డెబిట్ అవుతుంది, సేల్స్ క్రెడిట్ అవుతుంది, బుక్స్లో ఏం మారదు. కానీ మనం ఇన్వాయిస్ ఇచ్చేటప్పుడు ఇక్కడ క్యాష్ అని ఇస్తే పనికిరాదు, ఇక్కడ పార్టీ పేరు పెట్టాలి. ఎందుకంటే ఈ పార్టీ పేరుని మనం పెట్టడానికి 3 కారణాలు ఉన్నాయి. 3 కారణాలు, చాలా మంది చెప్పరు ఇవన్నీ. ఇక్కడ పార్టీ పేరు పెట్టాలి అంటారు, పార్టీ పేరు ఎంటర్ చేస్తారు, పెట్టేస్తారు. ఎందుకు పెట్టాలి పార్టీ పేరు, ఇట్లే పెడితే ఏమవుతుంది అనేది చెప్పరు. మొదటిది ఏంటంటే ఇన్వాయిస్ కోసం, ఇన్వాయిస్ ఇచ్చేటప్పుడు మనం ఎవరికి ఇస్తున్నామో ఇన్వాయిస్, ఆ పార్టీ పేరు ఉండాలి ఖచ్చితంగా. అలాగే పర్చేజర్, బయ్యర్, మనం సేల్ చేసినప్పుడు ఆ బయ్యర్ కూడా తన పేరు ఉండాలని, అతనికి ఇచ్చే బిల్లులో అతను తన పేరు లేకుండా బిల్లు తీసుకుంటాడు, తన పేరు ఉండాలి ఖచ్చితంగా. పేరు లేకుండా బిల్లు ఇష్యూ చేసేదానికి లేదు, ఖచ్చితంగా పేరు ఉండాలి. ఒక రీజన్ ఒకటి. రెండవది, ఇక్కడ మనం సేల్ చేసాం కదా, క్యాష్కే సేల్ చేసినా క్రెడిట్ అయినా సరే, క్రెడిట్ అయితే నో ప్రాబ్లం. క్యాష్కి సేల్ చేస్తే ఆ క్యాష్కి పర్చేస్ చేసిన వ్యక్తి కూడా అతను మన స్టేట్ కావచ్చు, వేరే స్టేట్ కావచ్చు. అతను మన స్టేట్ అనే లేదు కదా, మన స్టేట్ కావచ్చు, వేరే స్టేట్ కావచ్చు, ఒకటి. రెండవది, అతను రిజిస్టర్డ్ అంటే రెగ్యులర్ ఆర్ కంపోజిషన్, రిజిస్టర్డ్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ బిజినెస్ కానీ కన్స్యూమర్ కానీ ఏమైనా అయ్యి ఉండొచ్చు కదా. అలాంటప్పుడు అతని పేరు ఇవ్వకపోతే, పేరు ఇచ్చి అతని యొక్క స్టేటు, ఇంకోటి అతను రిజిస్టర్డ్ కావచ్చు, ప్లస్ అతను మన స్టేట్ కావచ్చు, వేరే స్టేట్ కావచ్చు. అందువల్ల అతని పేరు ఇచ్చి అతని స్టేటు, అతని రిజిస్ట్రేషన్ టైపు, రిజిస్టర్డా అన్రిజిస్టర్డా, పోతే కన్స్యూమరా, సరే. దాని తర్వాత అతని యొక్క రిజిస్టర్డ్ అయితే అతని యొక్క ఇన్వాయిస్, జిఎస్టీ నంబరు, ఇవన్నీ మనం ఇవ్వాలి డీటెయిల్స్ కదా. అలా ఇవ్వకుండా ఉంటే ఇక్కడ క్యాష్ అని ఇచ్చినట్లయితే బై డిఫాల్ట్ క్యాష్ కానీ బ్యాంక్ కానీ డైరెక్ట్గా ఆ క్యాష్ కానీ బ్యాంక్ కానీ లోకల్ స్టేట్ అంటే హోమ్ స్టేటు, దాన్ని ఇంట్రా స్టేట్ మాత్రమే. తెలంగాణ కదా ఇది, తెలంగాణ ఎవరికి ఇస్తున్నాం చూడండి, ఇక్కడ ఇది మన స్టేటు తెలంగాణ కదా, మన స్టేట్ తెలంగాణ కాబట్టి ఇక్కడ అదే స్టేట్ తీసుకుంటుంది తెలంగాణ. సో ఇతను మనం ఇచ్చే పార్టీ ఉన్నాడే, తెలంగాణ కావచ్చు, వేరే స్టేట్ కావచ్చు, తెలంగాణ అయినా సరే ఓకే, నో ప్రాబ్లం. దానిపోతే అతను రిజిస్టర్డ్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ కావచ్చు. అన్రిజిస్టర్డ్ అయితే అన్రిజిస్టర్డ్ కన్స్యూమర్ తీసుకుంది, ఓకే, నో ప్రాబ్లం. కానీ అతను రిజిస్టర్డ్ అయితే, అతను రిజిస్టర్డ్ అంటే రెగ్యులరా, రిజిస్టర్డ్ అయితే రెగ్యులరా, కాంపోజిషనా, అన్రిజిస్టర్డ్ అయితే ఉంది అలాగే బై డిఫాల్ట్ అదే వదిలేయచ్చు. రిజిస్టర్డ్ అయితే కాంపోజిషనా లేదా రెగ్యులరా అని ఇవ్వాలి. రెగ్యులర్ కానీ కాంపోజిషన్ కానీ అయితే, అంటే రిజిస్టర్డ్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి అని ఇచ్చి అదే డీటెయిల్స్ ఇక్కడ కూడా ఇవ్వాలి. ఎందుకంటే అతనికే మనం ఏం చేస్తున్నాం, డెలివరీ ఇస్తే. లేదు అతను క్యాష్ డబ్బు కట్టి మన డెలివరీ వేరే వాళ్ళకి ఇవ్వమంటే, ఇప్పుడు ఎవరికి ఇస్తామో అతనికే ఇస్తే అతని పేరు, ఇదే డీటెయిల్స్ ఇక్కడ ఇస్తాం. అతనికి కూడా వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ పేరు, అడ్రస్సు, వాళ్ళ యొక్క స్టేటు, వాళ్ళ నంబరు, రిజిస్ట్రేషన్ అయితే రిజిస్టర్డ్ అయితే, అన్రిజిస్టర్డ్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి. కానీ ఈ డీటెయిల్స్తో మనకు సంబంధం లేదు, వీళ్ళు మన పార్టీ కాదు, మన యొక్క కస్టమర్ కాదు. వాడు చెప్పాడు దాని ప్రకారం మనం డెలివరీ ఇస్తాం, అంతేగాని మనకి ఇతనితోని సంబంధం ఇతని ప్రకారమే చేయాలి. కాబట్టి దీనికోసం మనం ఏం చేయాలా, ఇక్కడ పార్టీ పేరు ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఇదొకటి. రెండవది, ఫస్ట్ది ఏంటి, పార్టీ ఇన్వాయిస్లో పార్టీ పేరు ఖచ్చితంగా ఉండాలి. రెండవది, ఈ పార్టీ పేరు ఇవ్వకపోతే ఇక్కడ క్యాష్ అని ఇస్తే సేమ్ స్టేట్ అంటే హోమ్ స్టేటు అన్రిజిస్టర్డే తీసుకుంటుంది. ఆ బయ్యరు
మన స్టేట్ కాకుండా వేరే స్టేట్ కావచ్చు, మన స్టేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్లస్ అతను రిజిస్టర్డ్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ ఏమైనా కావచ్చు. రిజిస్టర్డ్ అయితే నంబర్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ అని ఇవ్వకుండా తీసుకోదు. క్యాష్ బ్యాంక్ అయితే డైరెక్ట్గా సేమ్ స్టేటు అన్రిజిస్టర్డ్ అని తీసుకుంటుంది. ఇది రెండవది, ఇది మార్చాలి మనం. ఇది రెండవ రకం, అదే మనకి ఇన్వాయిస్లో వస్తుంది. ఇది రెండవ రకం. మూడవ రీజన్, రెండు రీజన్లు ఇది. మూడవ రీజన్ ఏంటంటే మనం సేల్ చేసిన తర్వాత క్యాష్కి సేల్ చేసినా క్రెడిట్ అయినా సరే మనం సేల్ చేస్తే ఏం చేస్తాం, ఇన్వాయిస్ నంబర్లో ఇది మనం ఎంటర్ చేసేస్తున్నాం. ఒకసారి దీన్ని యాక్సెప్ట్ చేస్తాను. దీన్ని యాక్సెప్ట్ చేసాం కదా, మనం యాక్సెప్ట్ చేసాం. దీన్ని యాక్సెప్ట్ చేస్తే పేజ్ అప్ తీసుకుంటే తీసుకుని క్యాష్ ఇలా వచ్చింది కదా మనకి, కంట్రోల్ పిలో ఇలా వచ్చింది. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది రెండు రీజన్. ఒకటేమో ఇన్వాయిస్లో పేరు ఉండాలి, రెండవదేమో అతను ఎంప్లాయీస్లో అతని పేరు ఇస్తే అతని డీటెయిల్స్ ఇవ్వాలి, స్టేటు, రిజిస్ట్రేషన్ నంబరు, రిజిస్టర్డ్ ఆన్ రిజిస్టర్డ్ అన్నీ ఇవ్వాలి. ఇది రెండవది. మూడవది ఏంటంటే మనం ఇలా సేల్ చేసినప్పుడు మనం ప్రతి నెల రిటర్న్ ఫైల్ చేస్తాం. సో స్టాచ్యూటరీ రిపోర్ట్స్ అంటే చూస్తే దాంట్లో జిఎస్టీ రిటర్న్స్లో మనం సేల్ చేస్తే GSTR1. సో GSTR1 ఫైల్ చేస్తే మనం సేల్ చేసిన 1,35,000కి. ఓకే, ఇది బాగానే ఉంది కదా. ఇది వచ్చి 76,000 ఎవరికి అమ్మాము? సరే, ఓకే. ఫస్ట్ మనం చూడండి, దీంట్లో మనం ఫస్ట్లో ఒక క్రెడిట్ సేల్ చేసి ఉన్నాం, 1,66,000 క్రెడిట్ సేల్ చేసాం. ఓకే. రెండవది క్యాష్ సేల్ చేసాం 80 చిల్లర కదా, 76,000 ప్రైస్, ఒరిజినల్ ప్రైస్. సో దీనికి వచ్చినట్లయితే రెండు సేల్స్ ఉన్నాయి. ఫస్ట్ది మనకి చూడండి ఇక్కడ జిఎస్టీ రిపోర్ట్స్లో GSTR1. ఫస్ట్ మనం అమ్మింది రిజిస్టర్డ్ పర్సన్కి, కాబట్టి B2B రిజిస్టర్డ్ అతనికి అమ్మాం. సో క్లిక్ చేస్తే ఇక్కడ అతని పేరు వస్తుంది, అతని నంబరు, అతని డీటెయిల్స్ అనేది పేరు వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ది. రెండవది వచ్చి మనం సేల్ చేసింది ఏంటి, అన్రిజిస్టర్డ్ పర్సన్కి. మనం అమ్మింది క్యాష్ ఇచ్చాం కదా, క్యాష్ అంటే ఏంది, అది అన్రిజిస్టర్డ్ తీసుకుంటుంది. అదే రిజిస్టర్డ్ అయితే ఈ రిజిస్టర్డ్ ఉంది B2Bలో ఉండాలి, అది అన్రిజిస్టర్డ్ తీసుకుంది కదా. కాబట్టి ఇదేంది, అన్రిజిస్టర్డ్ తీసుకుంటే B2C స్మాల్ ఆర్ కానీ లార్జ్ కానీ 1 lakh కంటే ఎక్కువ అయితే బిల్ వాల్యూ, అప్పుడు B2C లార్జ్ అని తీసుకుంటుంది, ఇక్కడ వస్తుంది. ఇది 1 lakh కంటే తక్కువ ఉంది కాబట్టి B2C స్మాల్ అంటే అదర్స్ లేదా స్మాల్ దీంట్లో తీసుకుంటుంది. సో ఇక్కడ తీసుకున్నా ఇప్పుడు మనం ఎంటర్ చేసినటువంటి క్యాష్ ఉందే, దీన్ని ఎంటర్ చేసి చూడండి, ఇక్కడ ఎంటర్ చేసాం. ఇక్కడ పోతే ఇక్కడ చూడండి సేల్స్ అని ఉంది, పర్టికులర్స్లో క్యాష్ అని ఉంది. కానీ క్యాష్ ఉండకూడదు, ఖచ్చితంగా రిపోర్ట్స్లో పేరు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం సేల్ చేసామంటే మనం ట్యాక్స్ కలెక్ట్ చేసాం, CGST, SGST. ఈ ట్యాక్స్ ఆ పార్టీకి ITC రావాలి కదా. కాబట్టి ఇక్కడ పార్టీ పేరే ఉంటే ఆ పార్టీకి ITC, పార్టీ పేరు అతను రిజిస్టర్డ్ అయితే, అన్రిజిస్టర్డ్ అయితే ITC ఉండదు వాళ్ళకి. అన్రిజిస్టర్డ్ కానీ లేదా కాంపోజిషన్ కానీ అయితే, రెగ్యులర్ డీలర్స్ అయితే మాత్రం వాళ్ళకి ITC వస్తుంది. మన దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసిన ట్యాక్స్ వాళ్ళకి తిరిగి ITC కిందకి వెళ్తుంది. కాబట్టి వాళ్ళ పేరు ఇక్కడ ఉండాలి. ఉంటే పేరు ప్లస్ వాళ్ళ GST నెంబర్ ఉంటుంది. ఉంటే వాళ్ళకి ఆ నంబర్ ప్రకారం ఈ CGST, SGST, ITC పోతుంది. కానీ దీంట్లో క్యాష్ అని ఉంది, క్యాష్ అనేది ఉండకూడదు, ఖచ్చితంగా పేరు ఉండాలి. ఎందుకని పేరు ఉండాలి. అన్రిజిస్టర్డ్ అయితే ఇది అన్రిజిస్టర్డ్ కదా, అన్రిజిస్టర్డ్ అయితే పేరు ఇచ్చినా సరే, రిజిస్టర్డ్ కావచ్చు, రిజిస్టర్డ్ అయితే దీంట్లో B2Bలోకి వెళ్తుంది, వాళ్ళకి ITC పోతుంది. అన్రిజిస్టర్డ్ అయితే B2Cలోనే ఉంటుంది, కానీ ఇక్కడ క్యాష్ కాకుండా పార్టీ పేరు వస్తుంది, ఖచ్చితంగా పార్టీ పేరే ఉండాలి. కాబట్టి కానీ ఇతను అన్రిజిస్టర్డ్ కాబట్టి పార్టీ పేరు ఉన్నా సరే అతనికి ITC, అతనికి ఎలిజిబిలిటీ ఉండదు. అతను ఎలిజిబిలిటీ ITC క్లెయిమ్ చేసుకోలేడు, అన్రిజిస్టర్డ్ క్లెయిమ్ చేసుకోడు. ఈ ITC ఇవ్వడు కాబట్టి ఈ ట్యాక్స్ అనేది గవర్నమెంట్కే మిగిలిపోతుంది. మొత్తం మీద ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి ఈ సేల్ ఎవరికి చేసింది అనే దానికి పార్టీ పేరు కావాలి. సరేనా. ఇప్పుడు దీంట్లో చూడండి, ఇది ఫస్ట్ది. ఓకే, రెండవది ఇది మనకి చేసాం. ఇప్పుడు మనం క్యాష్ చేసాం కదా. ఇప్పుడు ఇదే క్యాష్లో మనం చూడండి, డే బుక్లో ఇది రెండవది క్యాష్. ఇక్కడ మనం ఏం చెప్పాము, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఖచ్చితంగా పార్టీ పేరు ఇవ్వాలి అన్నాం. ఈ పార్టీ పేరు ఇచ్చేప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉండే పార్టీయే క్రెడిట్ మీద పర్చేజ్ చేస్తుంటాడు మన దగ్గర. ఒక్కోసారి క్యాష్ ఇచ్చేయచ్చు, ఇక్కడ అదే పార్టీగా మనం ఉంటే క్రియేట్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అతను మనకు సంబంధించిన అతను ఎవరో కొత్తగా వచ్చాడు, అతను మళ్ళీ వస్తాడో లేదో తెలియదు అనుకో, అలాంటప్పుడు అతనికి మనం క్రియేట్ చేసి ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా క్యాష్ దగ్గరే ఇక్కడే మనం అతని పేరేందో మనం క్రియేట్ చేసేయచ్చు. అంటే అది లెడ్జర్లో అంటే మాస్టర్స్లో అది సేవ్ కాదు. ఒకసారి ఈ యొక్క ఇన్వాయిస్కి మాత్రమే
అతని పేరు మనం ఇస్తున్నాం, వస్తుంది తర్వాత. అలా కాకుండా మనం కావాలంటే క్రియేట్ చేస్తే తర్వాత కూడా రావచ్చు అతను అనుకుంటే అప్పుడు ఆల్ట్ సీ నొక్కి చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ కాదు చూడండి, రుద్ర ట్రేడర్స్ క్రియేటర్, ఇది క్రియేటర్, ఇది పావని ఎంటర్ప్రైజెస్ ఉంది. సపోజ్ ఇతను మన డీలరు, పావని ఎంటర్ప్రైజెస్ మన డీలరు, మన దగ్గర మనం ఇంతకుముందు చేసిన ఎక్సెల్ ట్రేడర్స్ కదా, మన దగ్గర పర్చేజ్ చేస్తున్నాడు, క్రెడిట్ పర్చేజ్ చేస్తాడు. ఒక్కసారి క్యాష్ కూడా పర్చేజ్ చేస్తే క్రెడిట్ పర్చేజ్ చేసినప్పుడు అకౌంట్ ఉంటుంది కదా, కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఇది సెలెక్ట్ చేసుకుంటే చూడండి అతని డీటెయిల్స్ మొత్తం వచ్చేసింది, నంబర్తో సహా వచ్చేసింది. కాబట్టి ఇక్కడికి వస్తాం, ఇక్కడికి వచ్చి అతనికే సప్లై చేస్తాం. ఇక్కడ కూడా అదే పావని ట్రేడర్స్ తీసుకున్నట్లయితే అతని డీటెయిల్స్ కూడా ఇక్కడ వచ్చేసింది. సో ఈ విధంగా మనం చేసినట్లయితే పార్టీ డీటెయిల్స్ ఎన్ని వచ్చేస్తాయి చూడండి. కాంపోజిషన్ అయితే మనం ట్యాక్స్ అయితే కలెక్ట్ చేస్తాం, కాంపోజిషన్ అయితే ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం, కానీ అతనికి ఐటీసీ ఉండదు, ఐటీసీకి ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి ఈ విధంగా మనం పార్టీని తీసుకుంటాం. ఈ విధంగా క్రియేట్ చేసినట్లయితే ఇట్లా మనం పార్టీ పేరిస్తే ఇక్కడ మాత్రం క్యాష్ లేదా బ్యాంకు సేల్స్ ఉంటుంది మన బుక్లో. పార్టీ అకౌంట్లో అది ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి పార్టీ అకౌంట్లో అది ఎఫెక్ట్ కాదు. చూడండి ఇక్కడ తీసుకుంటే క్యాష్ బ్యాంకులోనే క్యాష్ సేల్స్లోనే ఎఫెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడితే చూడండి ఇక్కడ మనం డిఏఎల్ లెజర్కి వెళ్తే చూడండి, క్యాష్కి వెళ్తే క్యాష్కి చూడండి ఇక్కడ సేల్స్ చేసాం కదా, ఇక్కడ ఫస్ట్ది క్యాపిటల్ వచ్చింది, రెండవది ఇది క్యాష్, ఇప్పుడు బిల్లు క్యాష్ బిల్లు, దీంట్లో క్యాష్ మనం వచ్చింది మనకి ఎంత 89,880, 76,000 సేల్స్ బిల్లు వైజ్, ఐ మీన్ ట్యాక్సిబుల్ వాల్యూ. ఇది జిఎస్టీ, రెండు సిజిఎస్టీ హెచ్జిఎస్టీ మనకి వచ్చింది, క్యాష్లో డెబిట్ అయింది క్యాష్లో. అలాగే మనం సేల్ చేసాం కాబట్టి అది సేల్స్లో క్రెడిట్ అయింది, ఇది వచ్చి క్రెడిట్ సేల్స్, అది ఇప్పుడు ఇది క్యాష్ సేల్స్. సో క్యాష్ సేల్స్ ఇది సేల్స్ క్రెడిట్ అవుతుంది, డెబిట్ క్యాష్ ఇది మాత్రమే అవుతుంది. కానీ పార్టీ అకౌంట్ ఏంది, పార్టీ అకౌంట్ ఇక్కడ మనం తీసుకుంది పృథ్వీ ట్రేడర్స్ కదా, పృథ్వీ ట్రేడర్స్లో తీసుకున్నాం మనం సేల్ చేసింది పృథ్వీ ట్రేడర్స్కి సేల్ చేసాం. ఇది చూడండి ఇక్కడ చూసినాం, ఇక్కడ ఇచ్చాం, ఏమి ఇచ్చాం, పృథ్వీ ట్రేడర్స్ అంటే వాళ్ళకి మనం సేల్ చేసాం, వాళ్ళ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. ఓకే. కాబట్టి ఇప్పుడు మనం లెడ్జర్లో డిఏఎల్ పృథ్వీ ట్రేడర్స్కి వెళ్ళినట్లయితే పృథ్వీ ట్రేడర్స్ మనం సేల్ చేసాం కాబట్టి పృథ్వీ ట్రేడర్స్ డెబిట్ ఉండాలి కదా, కానీ పృథ్వీ ట్రేడర్స్ ఏం ఎంట్రీ లేదు. ఎందువల్ల పృథ్వీ ట్రేడర్స్ మనకు బాకీ లేదు, క్యాష్ సేల్స్, ఇది క్యాష్ ఇచ్చాడు, మనం క్యాష్ తీసుకున్నాం, సేల్ చేసాం, క్యాష్ కానీ చెక్కు కానీ తీసుకొని సేల్ చేసాం కాబట్టి వాడు మనకు బాకీ లేదు. కాబట్టి పార్టీ అకౌంట్లో ఎటువంటి పోస్టింగ్ కాదు. ఆ ఫస్ట్లో మనం ఇచ్చేటటువంటి ఓచర్లో మనం ఇచ్చాం కదా, ఓచర్లో మనం ఇచ్చినటువంటి ఈ క్యాష్ సేల్స్లోనే అది ఎఫెక్ట్ అవుతుంది. ఈ యొక్క దీంట్లో ఇచ్చినటువంటి ఈ యొక్క నేమ్ ఉందే, ఈ అడ్రస్ ఎంత, ఇది ఇన్వాయిస్లో రావడానికి ప్లస్ ఈ డీటెయిల్స్ అని ఇస్తున్నాం కాబట్టి ట్యాక్స్ దాంట్లో కూడా ఏది మన యొక్క రిపోర్ట్స్లో అంటే జిఎస్టీ రిటర్న్స్లో కూడా ఇవే వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు దీన్ని తీసుకొని మనం క్యాష్ అనే ఉంది, కానీ చూడండి కంట్రోల్ పి తీసుకొని ప్రివ్యూ తీసుకున్నట్లయితే దీంట్లో చూడండి ఏముంది, సో పృథ్వీ ట్రేడర్స్. సో ఇన్వాయిస్లో మాత్రం పార్టీ పేరు డీటెయిల్స్ ఉంది కదా, పార్టీ పేరు డీటెయిల్స్ ఉంది. ఓకే. ఇలా ఉంటే ఇప్పుడు మనం ఎవరికి ఇచ్చామో సేల్ చేసామో ఆ ఇన్వాయిస్లో వాళ్ళ పేరు ఉండాలి, అతను కూడా అతని పేరు ఉంటేనే అతను తీసుకుంటాడు. ఈ విధంగా ఇస్తాం. కానీ చూడండి ఇక్కడ మనం ఇంతకుముందు సేల్ చేసాం కదా, ఎవరికి సేల్ చేసాం ఇంతకుముందు ఎవరికి సేల్ చేసాం, ఎక్సెల్ ట్రేడర్స్ సేల్ చేసాం. క్లిక్ చేస్తే చూడండి ప్రింట్ పేజ్కి వెళ్తే చూడండి ఇక్కడ ఎక్సెల్ ట్రేడర్స్, ఇది ఎక్సెల్ ట్రేడర్సే, బయ్యర్ బిల్ టు కన్సైనీ షిప్ టు ఇలాగే ఉంది, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఇలా ఉంది. అలాగే ఇది వచ్చి రెండవది, ఇది వచ్చి క్యాష్ ట్రాన్సాక్షన్, దీన్ని ప్రింట్ చేస్తే దీని ఇన్వాయిస్ కూడా అలాగే ఉంది. ఎలా ఇందాక ఎలాగో ఉందో క్రెడిట్ ట్రాన్సాక్షన్, ఇది కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్ లాగే ఉంది కదా. కాబట్టి ఇది క్రెడిట్ ట్రాన్సాక్షనా క్యాష్ ట్రాన్సాక్షనా అనేది ఎలా తెలుస్తుందంటే క్యాష్ అని వేయకూడదు, పార్టీ పేరు ఉండాలి. ఇంకోటి మళ్ళీ చెప్తాను. దాని తర్వాత ఇది వచ్చి రెండవది, ఇన్వాయిస్లో ఈ విధంగా వస్తుంది పేరు. అలాగే రిపోర్ట్స్కి వెళ్తే చూడండి జిఎస్టీఆర్ 1లో చూడండి రిపోర్ట్స్, జాలి రిపోర్ట్స్ జిఎస్టీఆర్ 1లో చూడండి అతను రిజిస్టర్డ్ కదా, అతను రిజిస్టర్డ్ కాబట్టి B2Bలో కలిసిపోయింది. చూడండి ఫస్ట్ది ఎక్సెల్ ట్రేడర్స్ క్రెడిట్ ట్రాన్సాక్షన్, ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ అయినా సరే ఇక్కడ పార్టీ పేరు రావాలి కాబట్టి పార్టీ పేరు వచ్చింది. సపోజ్ అన్రిజిస్టర్డ్ అయినతే దీంట్లో రాదు, అన్రిజిస్టర్డ్ అయితే కింద వస్తుంది, ఎక్కువ 1 lakh కంటే ఎక్కువ అయితే B2C లార్జ్, 1 lakh కంటే తక్కువ అయితే B2C స్మాల్లో వస్తుంది, అక్కడ వస్తుంది. కానీ అక్కడైనా సరే ఏమొస్తుంది, అక్కడైనా
పార్టీ పేరు వస్తుంది. సో B2Cలో మాత్రం B2Cలో పార్టీ అక్కడ వచ్చి నంబర్ ఉండదు, అక్కడ నంబర్ ఉండదు, పార్టీ పేరు మాత్రం వస్తుంది. నంబర్ ఉండదు కానీ అక్కడ స్టేట్ వైజ్ ఉంటుంది అనమాట. కాబట్టి ఏ స్టేట్లో ఇతనికి అమ్మింది, ఇతను ఏ స్టేటు, ఇతను ఏ స్టేట్ అని చెప్పి స్టేట్ మాత్రమే ఉంటుంది, స్టేట్ వైజ్ ఉంటాయి డీటెయిల్స్, కానీ పార్టీ పేరు ఉంటుంది. ఎందువల్ల పార్టీ పేరు ఎంటర్ చేసే కాబట్టి ఎప్పుడైనా సరే రిటర్న్స్లో పార్టీ పేరు ఉండాలి. లేకపోతే మనం సేల్ చేసినప్పుడు దానికి ఐటీసీ ఎవరికి పోవాలి? అన్రిజిస్టర్డ్ అయితే అతనికి ఐటీసీ లేదు, రిజిస్టర్డ్ రెగ్యులర్ అయితే రిజిస్టర్డ్ అయితే సరే కాంపోజిట్కి ఐటీసీ లేదు, రెగ్యులర్ డీలర్స్ అయితే ఐటీసీ పోవాలి. కాబట్టి ఇక్కడ క్యాష్ అని ఉంటే ఎవరికి ఇవ్వాలి? ఐటీసీ. అందువల్ల పార్టీ పేరు. ఇట్లా ఇన్వాయిస్ ప్రింటింగ్లో పేరు ఉండాలి. రెండవది పార్టీ యొక్క పేరు డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇన్వాయిస్లో మనం ఎంట్రీ చేసేటప్పుడు అవన్నీ ఇవ్వాలి. ఎంట్రీ చేయకుండా క్యాష్ అని ఇస్తే హోమ్ స్టేటు అంటే సేమ్ స్టేటు అన్రిజిస్టర్డ్ అని తీసుకుంటుంది, ఖచ్చితంగా అలా ఉండకూడదు. దానివల్ల రిపోర్ట్స్లో క్యాష్ అని వస్తుంది, రాకూడదు. అందువల్ల పార్టీ పేరు ఇస్తే రిపోర్ట్స్లో 3 రీజన్స్ అనమాట. ఒకటి ఇన్వాయిస్లో పేరు కావాలి, రెండవది అతని యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి, మనం అతని ఏ స్టేటు, రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి రెండవది. అలాగే మూడవది జిఎస్టీ రిపోర్ట్స్ అంటే జిఎస్టీ రిటర్న్స్లో అతని వ్యక్తి పేరే ఉండాలి కానీ క్యాష్ అనేది ఉండకూడదు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఒక చిన్నది ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం తీసుకున్నాం కదా, ఇక్కడ దీంట్లో మాత్రం దీన్ని తీసుకుంటే దీని యొక్క ఇన్వాయిస్ ఎలా ఉంది? ట్యాక్స్ ఇన్వాయిస్ ఇది ఎలా ఉంది? బయర్ బిల్ టు కన్సైనీ షిప్ టు ఉంది, ఎలా ఉంది? రెండవది క్యాష్ ట్రాన్సాక్షన్, దీంట్లో మనం వ్యక్తి పేరు ఇచ్చాం, క్యాష్ ట్రాన్సాక్షన్ కనబడుతుంది, క్యాష్ సేల్స్. దీన్ని కంట్రోల్ పీ నొక్కి ఇన్వాయిస్ ప్రింటింగ్ పేజ్ తీసుకుంటే చూడండి, ఇది కూడా సేమ్ అలాగే ఉంది. చూడు, పావని ఎంటర్ప్రైజెస్ బిల్ టు సేమ్ పావని ఎంటర్ప్రైజెస్ షిప్ టు, వేరే పేరు అయితే వేరే పేరు, షిఫ్ట్ మాత్రం ఉంటుంది వేరే. మన బిల్లు మాత్రం ఇతనికి వేస్తాం, ఇతని యొక్క ప్లేస్ వేయటం దాని ప్రకారం మనం వేస్తాం. సేమ్ స్టేట్ కాబట్టి వేసాం, ఇంతకుముందు వేరే స్టేట్ కాబట్టి ఐజిఎస్టీ వేసాం, ఈ విధంగా వేస్తాం. కానీ ఇప్పుడు ఉన్నప్పుడు రెండు ఒక రకం కాదు, ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్. కానీ ఇన్వాయిస్ ఇస్తాం మనం, ఈ ఇన్వాయిస్లో రెండు ఒకటే కొన్ని, ఇది క్రెడిట్ ఇన్వాయిసా క్యాష్ ఇన్వాయిసా తెలియదు కదా. కాబట్టి క్రెడిట్ బిల్లుకి ప్రాబ్లమే లేదు, మామూలుగా ఇచ్చేస్తాం. క్యాష్ బిల్ అయితే అది క్రెడిట్ బిల్ లాగే ఉంటుంది, ఎందుకని పేరు చేస్తాం కాబట్టి. ఇది పేరు పార్టీ పేరు ఉన్నా సరే క్రెడిట్ బిల్ లాగే ఉన్నదే అపీరెన్స్, కానీ ఇది క్యాష్ బిల్ ఇది అని తెలియడానికి దీనికి ఒక చిన్న సెట్టింగ్ చేయాలి. ఎప్పుడు క్యాష్ బిల్ అయితే చూడండి, ఇలా క్యాష్ ఇచ్చినప్పుడు ఇక్కడ వేస్తాం కదా, యాక్సెప్ట్ కాదు, ఇది ఇక్కడ చేసినప్పుడు చేస్తాం, చేసి ఎంటర్ చేస్తాం, ఇక్కడ ఇస్తాం కదా, ఇక్కడ ఇచ్చినప్పుడు మనం ఇవన్నీ ఇస్తాం కదా. దీనికంటే ముందు మనం ఫస్ట్ ఏం ఇస్తున్నాం, ఎంటర్ నొక్కడంతో డెస్పాచ్ డీటెయిల్స్ వస్తాయి కదా. ఈ డెస్పాచ్ డీటెయిల్స్ కింద మనకి ఒక సెట్టింగ్ చేయాలి, ఆర్డర్ డీటెయిల్స్ అని చెప్పి. ఆర్డర్ డీటెయిల్స్లో ఇది పార్టీ పేరు ఇస్తున్నాం, ఇక్కడ దీని తర్వాత పార్టీ పేరు ఇస్తాం, దీని తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ పార్టీ డీటెయిల్స్లో క్యాష్ అని ఉంటుంది, మనం పార్టీ పేరు ఇస్తాం కదా. అందువల్ల ఆ పార్టీ పేరు ఇచ్చేదానికి ముందు ఇది పార్టీ పేరు ఇస్తాం మనం, అయినా కానీ ఇది క్రెడిట్ కాదు క్యాష్ ట్రాన్సాక్షన్ తెలియడానికి దీంట్లో ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ వచ్చి ఇక్కడ క్యాష్ అనే దగ్గర తీసుకొని F12కి వెళ్ళి చూడండి, ప్రొవైడ్ డెస్పాచ్ డీటెయిల్స్ ఉంది, అలాగే డెస్పాచ్ ఆర్డర్ అండ్ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ మనకు అవసరం. డెస్పాచ్ డీటెయిల్స్ మనం ఎస్ పెట్టేస్తాం ఇక్కడ, అలాగే ఆర్డర్ డీటెయిల్స్ నో ఉంటుంది, దీన్ని ఎస్ పెట్టాలి, ఈ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ అక్కర్లే. సో ఈ రెండింటిని ఎస్ పెట్టుకుంటే దీన్ని చేసినప్పుడు ఇది ఆల్రెడీ ఉంది, డెస్పాచ్ డీటెయిల్స్ ఫస్ట్ ఎస్ చేసాం, రెండవది ఆర్డర్ డీటెయిల్స్ ఎస్ చేసాం, ఈ ఆర్డర్ డీటెయిల్స్ ఎస్ చేసినాం. ఇక్కడ దీంట్లో కింద మోడ్ ఆర్ టర్మ్ ఆఫ్ పేమెంట్ ఎన్ని రోజులు ఎలా పే చేస్తారని. కానీ వెంటనే పే చేసాడు, మనకేం చేస్తున్నాడు, క్యాష్ పే చేసి ఉండొచ్చు, లేకుంటే చెక్ పే చేసి ఉంటే చెక్ అంటే మనం అక్కడ ఏమి ఇచ్చుంటాం, అక్కడ బ్యాంక్ అని ఇచ్చుంటాం. సో అక్కడ బ్యాంక్ అని ఇస్తే ఇక్కడ చెక్ అని ఇస్తాం, అది క్యాష్ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మన క్యాష్ కాబట్టి మనం క్యాష్ క్యాపిటల్ అని ఇవ్వచ్చు, చూడండి క్యాష్ అని ఇవ్వచ్చు. అక్కడ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇచ్చామనుకో మనం చెక్ వచ్చినట్టు, చెక్ కానీ ఆన్లైన్లో పేమెంట్ కానీ వస్తే ఏది వచ్చినా సరే ఇక్కడ బ్యాంక్ అని ఇవ్వాలి. ఈ విధంగా ఇంకేమి అవసరం లే, క్యాష్ అని ఇస్తాం. ఇది క్యాష్ బిల్లు అనే దానికి క్యాష్ అని ఇస్తాం. ఇలా ఇచ్చి ఖచ్చితంగా అలా ఇవ్వాలి. ఏంటి క్యాష్ బిల్ అయితే మనం చూడండి ఇక్కడ మనం క్యాష్ అని ఇచ్చి
తర్వాత ఇక్కడ పార్టీ డీటెయిల్స్ ఇవ్వాలి. పార్టీ డీటెయిల్స్ ఇస్తున్నాం అంటే దానికంటే ముందు ఇది పార్టీ డీటెయిల్స్ ఇచ్చినా సరే ఇది క్యాష్ బిల్లు అని దానికోసం అక్కడ ఇస్తాం. దీన్ని యాక్సెప్ట్ చేసేస్తాం. బిల్లుని చేసేస్తే ఇప్పుడు చూడండి మళ్ళీ పేజప్కి దీనికి వెళ్తే ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ తీసుకుంటే కంట్రోల్ పి చూడండి, కంట్రోల్ పి తర్వాత ప్రివ్యూ అంటాయి తీసుకొని F4 తీసుకుంటే సో అదే బిల్లు ఇన్వాయిస్ లాగే ఉంది. కానీ ఇది ఇన్వాయిస్ లాగే ఉంది అంటే క్రెడిట్ బిల్లు లాగే ఉంది, కానీ ఇది క్రెడిట్ బిల్లు కాదని చెప్పి ఇక్కడ మోడ్ ఆ టర్మ్ ఆఫ్ పేమెంట్ ఇచ్చేమే అక్కడ క్యాష్ లేదా బ్యాంక్ అదే క్యాష్ కానీ చెక్ కానీ ఏదైనా ఉంటుంది. సో క్యాష్ కానీ చెక్ కానీ ఉంటే ఇది ఇన్వాయిస్ లాంటిదే ఉంది లాగే ఉంది, కానీ ట్యాక్స్ ఇన్వాయిసే, కానీ ఇది వచ్చి క్రెడిట్ బిల్లు కాదు క్యాష్ బిల్లు అని చెప్పి ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తాం. వాడికి కూడా మనం క్యాష్ పే చేసి అది లేకపోతే క్యాష్ అనేమాట ఇది వాడు చూసి ఏంది మన పేరు ఉంది ఇక్కడ క్రెడిట్ బిల్లు లాగా ఉంటుంది కదా, సో మనం బాకీ పడ్డాం అనుకుంటాడు కాదు కదా, కానీ బాకీ లేదు కాబట్టి ఇక్కడ క్యాష్ అనేది ఇవ్వాలి. ఇది ఎట్లా ఇస్తాం అది ఆ క్యాష్ అనేది ఇక్కడ దీని దగ్గర మనం F12లో దీనికంటే ముందు క్యాష్ పార్టీ ఇక్కడ క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఇస్తాం. అక్కడ F12లో ఇక్కడ ఫస్ట్ ఇది బై డిఫాల్ట్ ఉంటుంది డెస్పాచ్ డీటెయిల్స్ ఎస్ ఉంటుంది, లేకుంటే ఈ డెస్పాచ్ డీటెయిల్స్ దాని కింద ఆర్డర్ డీటెయిల్స్ రెండు ఎస్ చేసేస్తే అప్పుడు మాత్రమే ఈ డెస్పాచ్ డీటెయిల్స్ వస్తాయి. అదొకటే ఇస్తే అదొకటి వస్తాయి, రెండు ఇస్తే రెండు వస్తాయి. అప్పుడు డెస్పాచ్ డీటెయిల్స్ ఎట్లా పంపినాం మనం గూడ్స్ ఏ రూట్లో పంపినాం అంటే బిల్ ఆఫ్ లేడింగ్ ఏ వెహికల్లో పంపినాం వెహికల్ నంబరు అవన్నీ ఇస్తాం డీటెయిల్స్. ఆ తర్వాత కింద ఇది ఆర్డర్ ఉంటే ఆర్డర్ నంబరు, దాని తర్వాత వాడు ఏమైనా మనకి ఆర్డర్ ఇచ్చింటే అది. నెక్స్ట్ మోడ్ ఆర్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అంటే మోడ్ క్యాష్, టర్మ్ ఆఫ్ పేమెంట్ అన్నాడు అనుకో క్యాష్ అయితే ఇమీడియట్ ఇస్తాం లేదు కదా. క్రెడిట్ అయితే మనం ఏం ఇవ్వాల్సిన అవసరం, కానీ క్రెడిట్ కూడా క్రెడిట్ మోడ్ అంటే క్రెడిట్ 15 days అంటే మోడు క్రెడిట్, టర్మ్ అంటే టైము 15 క్రెడిట్ 15 days అని ఇవ్వచ్చు మన ఇష్టం. ఇస్తే అక్కడ కనబడుతుంది, లేకపోయినా అది క్రెడిట్ బిల్లే. క్రెడిట్ అనేది టర్మ్స్ అనమాట, అది క్రెడిట్ 15 days అని ఇస్తాం ఇవ్వచ్చు మనం. క్యాష్కి మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు అది, కానీ క్యాష్కి మాత్రం ఇక్కడ క్యాష్ కానీ చెక్ కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాతనే పేరు మార్చాలి, పార్టీ పేరు ఈ పార్టీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, అదే కానీ పార్టీ డీటెయిల్స్లో మనం తీసుకున్నాడండి ఈ పార్టీ ఉన్నాడే ఇప్పుడు ఇస్తున్నాం, ఈ పార్టీ క్యాష్ అని ఇచ్చాం, కానీ ఇక్కడ ఈ పార్టీ ఉన్నాడే మనం ఆల్రెడీ రెగ్యులర్ పార్టీ ఆల్రెడీ ఇంతకుముందు కూడా పర్చేజ్ చేసినాం, ఇంతకుముందు సేల్ చేసి ఉంటాం, వాడు ఇంతకుముందు తీసుకుంటాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం అతని పేరు ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసి డీటెయిల్స్ వచ్చేస్తాయి. సపోజ్ అతను మనకి ఏదో రెగ్యులర్ పార్టీ కాదు, మనకి ఇంత వచ్చాడు క్యాష్ ఇచ్చాడు తీసుకుపోయాడు, అలాంటప్పుడు అప్పుడు ఏం చేస్తాం అతని పేరు అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇస్తాం. మనం ఏం చేస్తాం క్రియేట్ చేయం, లెడ్జర్లో క్రియేట్ చేయాల, ఇక్కడే మనం ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడే ఇచ్చేయచ్చు, ఇక్కడే టైప్ చేసి ఇచ్చేస్తాం. అది మాస్టర్స్ ఇవన్నీ మాస్టర్స్లో ఉంటాయి కదా, లిస్ట్లో ఉన్నాయి లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్, అది క్రియేట్ అవుతుంది ఈ వౌచర్కి మాత్రమే, ఈ ఇన్వాయిస్ ఈ వౌచర్కి మాత్రమే. నెక్స్ట్ అది యొక్క లెడ్జర్లో లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్లో అది సేవ్ కాదు, మనం ముందు క్రియేట్ చేసి ఉంటేనే అది ఇక్కడ సెలెక్టెడ్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మనం ఇక్కడ ఇచ్చామంటే అన్ని ఇది ఇక్కడ వరకే, కానీ ఇక్కడ నుంచి మొత్తం నెక్స్ట్ ఇన్వాయిస్లో నెక్స్ట్ రిపోర్ట్స్ అన్నిట్లో ఉంటుంది, కానీ దాంట్లో మన యొక్క మాస్టర్స్లో లిస్ట్ ఆఫ్ లెడ్జర్లో లెడ్జర్స్ ఉంటాయి కదా, మాస్టర్స్లో లెడ్జర్స్లో ఉండవు. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకుంటాం. ఇది క్యాష్ బిల్లు ఎలా క్యాష్ ఇన్వాయిస్ ట్రాన్సాక్షన్ని ఎలా మనం సేల్స్లో వేయాలి. క్రెడిట్ అయితే నో ప్రాబ్లం మామూలుగా వేసేస్తాం. దీంట్లో మనం ప్రివ్యూ ఇచ్చినప్పుడు ఇదంతా క్రెడిట్ బిల్లు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ మోడా టర్మ్స్ ఉంది, దీనికని ఒకసారి క్రియేట్ చేస్తే దీంట్లో కూడా చూడండి మోడా టర్మ్స్ దీంట్లో కూడా ఉంటుంది. దీంట్లో కావాలంటే ఇక్కడ క్రెడిట్ 15 days అని మనం ఇవ్వచ్చు, క్రెడిట్ 15 days అని ఇవ్వచ్చు, క్రెడిట్ 15 days అని ఇవ్వచ్చు. అలా ఇచ్చినట్లయితే మనకి దీనికి కూడా క్రెడిట్ 15 days అంటే చూడండి కంట్రోల్ పి ఐ అంటే ప్రివ్యూ 4. ఇప్పుడు చూడండి ఇది క్రెడిట్ బిల్లే, కానీ క్రెడిట్ 15 days అని ఇచ్చినాం, అది ఇవ్వకపోయినా అది క్రెడిట్ బిల్లే. క్యాష్ బిల్ అయితే మాత్రం ఖచ్చితంగా క్యాష్ అని ఇవ్వాలి, క్రెడిట్ బిల్ అయితే అది చేయొచ్చు లేకుండా పోవచ్చు మన ఇష్టం, అది అక్కర్లేదు. ఇది క్రెడిట్ బిల్లే ఫార్మెట్ క్రెడిట్ బిల్ది. క్యాష్ బిల్ అయితే కూడా ఫార్మెట్ ఇలాగే ఉంటుంది, ఎందుకని క్యాష్ బిల్లో పార్టీ పేరు ఇస్తున్నాం కాబట్టి అప్పుడు ఇక్కడ క్యాష్ అని ఇవ్వాలి, ఎందుకంటే ఇది క్యాష్ బిల్ అని మనకు తెలియాలి, అవతల వ్యక్తి కూడా ఇది క్యాష్ బిల్ అని తెలియాలి. అందువల్ల ఏంటంటే ఈ పార్టీ లెడ్జర్లో అది పోస్ట్ కాదు, ఇది వచ్చి క్రెడిట్ కాబట్టి పార్టీ లెడ్జర్లో పోస్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ డిఏఎల్ తీసుకుంటే ఎక్సెల్ ట్రేడర్స్లో చూడండి మనం సేల్ చేసింది పోస్ట్ అయింది. అదే ఎక్సెల్ ట్రేడర్స్ దాని పావని ఎంటర్ప్రైజ్లో పోస్ట్ కాలేదు. పావని ఎంటర్ప్రైజ్ క్యాష్ ట్రాన్సాక్షన్ పార్టీ పేరు ఉంటుంది, కానీ పార్టీలో పేరులో ఎఫెక్ట్ కాదు. ఓకే,
ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ రికార్డింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఇన్ సేల్స్ ఇన్వాయిస్ ఆర్ సింపుల్ గా సేల్స్ వచ్చిన అనవచ్చు. దాంట్లో క్యాష్ ట్రాన్సాక్షన్ ఎలా మనం రికార్డు చెయ్యాలి. చాలా జాగ్రత్తగా, చాలా మందికి అర్థం కాదు. ఊరికే కొంతమంది క్యాష్ అంటే అట్నే వేసుకుంటూ వెళ్ళిపోతారు, ఏం మార్చరు. కొంతమంది ఇక్కడ నేమ్ ఉండాలి అని నేమ్ పెడతారు. ఎందుకు ఉండాలి నేము? 3 రీజన్స్. వాటి వల్ల ఖచ్చితంగా నేమ్ ఉండాలి. దాని నేమ్ ఇచ్చినట్లయితే అది క్రెడిట్ బిల్లు, క్యాష్ బిల్లు ఒకటే ఉంటాయి కదా. అప్పుడు అది క్రెడిట్ బిల్లు కాదు, క్యాష్ బిల్ అని తెలియడానికి పైన మోడ్ ఆఫ్ పేమెంట్ లో క్యాష్ అని కానీ చెక్ అని కానీ ఇస్తాం. అప్పుడు అర్థమవుతుంది ఇది క్యాష్ బిల్లు. పేరుంది పార్టీ పేరు, అయినా ఇదే క్రెడిట్ బిల్లు కాదు, క్యాష్ బిల్లు అని. ఓకే, సో బాగా చూడండి, ఎక్కువసార్లు బాగా నేర్చుకోండి. సో ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ పర్చేజ్ వచ్చి ఎలా చేయాలి, ఇదే క్యాష్ ట్రాన్సాక్షన్, అది నేర్చుకుంటాం. అందరికి బై, గుడ్ నైట్.